యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. మనం బయటికి వెళ్ళామని తెలియగానే బామ్మర్ది అవనులు ఆఫీసు నుంచి ముందే వచ్చేశారు. అందులో ఆశ్చర్యమేముంది? నా అనుమానం నిజమైతే మనం ఇంట్లో లేం కాబట్టి ఇద్దరూ ఏకాంతంగా హాయిగా గడుపుతూ ఉంటారు. మనం లేటుగా వస్తామని తెలుసు కాబట్టి ఇష్టం వచ్చినట్లు ఉండుంటారు. ద్వందార్థాలతో మాట్లాడడం ఈ కాపండి. ఇటూ వచ్చేసాం కదా, లోపలికి వెళ్ళాక తెలుస్తుందిలేండి, పదండి. ప్రతిరోజు ఇలా ప్రశాంతంగా మీ గుండెలపై వాలిపోవాలనిపిస్తుందండి. కానీ నాకు అదృష్టం లేకుండా పోయింది. మన వాళ్ళు ఈ రోజంతా రాకపోతే బాగుండనిపిస్తుంది. I will call you back. అమ్మా, నువ్వొచ్చేంతసేపు అయిందన్నా? 10 నిమిషాలు అయిందమ్మా. అవును, నైట్ అవుతుందన్నారు కదా, అప్పుడే వచ్చేసారేంటి? మేము తొందరగా రావటం వల్ల మీకేమైనా ఇబ్బంది కలిగిందా? మాకేం ఇబ్బంది? నా పాటికి నేను ఆఫీస్ కాల్స్ చేసుకుంటున్నాను, అవని డిన్నర్ ప్రిపేర్ చేస్తుంది. మీరు రావడానికి 10 అవుతుందని శ్రీకర్ గారు చెప్పడంతో డిన్నర్ చేసి వస్తారనుకున్నాను. అందుకే మా ఇద్దరికి ప్రిపేర్ చేస్తున్నాను. మీరు వచ్చేసరిగా అందరికీ ప్రిపేర్ చేస్తానులేండి. నాకైతే ఇదంతా నమ్మాలనిపించడం లేదు. చాలింకాపు. ప్రతి నిమిషం వీళ్ళిద్దరినీ అనుమానించటమే పనిగా పెట్టుకున్నారు. వీళ్ళందర్నీ ఆ రకంగా తిప్పుకుంటున్నావు. మీరు ఊహించి కథలు రాసుకున్నట్టు ఇక్కడేం జరగలేదు కదా. ఇక ఒక్క తప్పు మాట వచ్చినా ఊరుకునేది లేదు. ఏం జరిగిందన్నా? అవన్నీ వదిలే శ్రీ. రేపు కార్తీక మాసం సందర్భంగా మనందరం మురారీపురంలోని శివాలయానికి వెళ్తున్నాం. అక్కడ అభిషేకాలు పూజలు చేసుకుని అక్కడే కార్తీక దీపాల్ని కోనేట్లో వదిలివద్దాం. పొద్దున్నే అందరూ రెడీగా ఉండండి. ఇక చూసింది చాలు, అందరూ వెళ్ళండి. ఏదో జరుగుతుంది బామ్మర్ది.
కారు శబ్దం విని జాగ్రత్త పడ్డాం కాబట్టి సరిపోయింది. తలుపులు వేసినప్పుడు బోల్ట్లు సరిగ్గా పడ్డాయో లేదో చూసుకోవాలి కదా. అందరూ బయటికి వెళ్లారన్న ఆనందంలో ఏం చేస్తున్నానో అర్థం కాలేదు. అవని, ఇంట్లో వాళ్ళందరూ ఫంక్షన్లో లంచ్ చేసి వచ్చారు కాబట్టి డిన్నర్పై అంత ఇంట్రెస్ట్ చూపించడం లేదు. మనం వెళ్ళి భోంచేద్దాంరా. ఇంట్లో ఎవ్వరూ లేనప్పుడు ఎంతో సంతోషంగా గడిపాము. అందరూ రావడంతో మన మధ్య ఏ సంబంధం లేనట్టు దూరం జరిగిపోయాం. అలాంటి అవకాశాలు మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాయిలే అవని. అంటే అలాంటి అవకాశాల కోసం నిరీక్షించమంటారా? చిచి, నా ఉద్దేశం అది కాదు. మన గురించి తెలిసేంత వరకు అలాంటి అవకాశాలు వచ్చినప్పుడు ఉపయోగించుకుందామని, అంతే. జీవితం అంటే ఒక నాటకమని అంటారు. నా జీవితం నిజంగానే అలా తయారైంది. ఇక్కడ ఇంట్లో, అక్కడ ఆఫీసులో నటిస్తున్నాను. వదిన వాళ్ళు మనల్ని అనుమానిస్తున్న తీరు, అమ్మవాళ్ళు మనల్ని వెనకేసుకొస్తున్న విధానం గురించి ఇందాకట్నుంచి బాగా ఆలోచిస్తున్నాను. అన్నిటికీ కారణం నిజం చెప్పకపోవడం. అందుకే ఒక నిర్ణయానికొచ్చాను. రేపందరం మురారీపురంలోని శివాలయంకి వెళ్తున్నాం కదా. గుడిలో మన పెళ్లి గురించి చెప్పేస్తాను. శివయ్య సన్నిధిలో అవని నా భార్య అని చెప్పేస్తాను. 2-3 సార్లు పండగల సమయంలో గుడిలో నిజం బయటపెట్టే ప్రయత్నం చేశాను. కొన్ని అడ్డంకుల వలన ఆగిపోయాను. ఈసారి అలాంటి అడ్డంకులు రాకూడదని మొక్కుకొని ముందడుగు వేస్తాను. ఆ పార్వతీ పరమేశ్వరుల దయ ఈసారి మన మీద ఉంటుందని నమ్ముతున్నాను. పరిణామాలెలా ఉన్నా ఎదుర్కోవడానికి సిద్ధపడతాను. ఈ కార్తీక మాసంలో మాత్రం నువ్వు మా ఇంటి చిన్న కోడలువని మా బంధువులందరికీ తెలిసిపోయేలాగా చేస్తాను. అవని, ఖచ్చితంగా నిజం చెప్పేస్తాను. ఈ ఒక్క రాత్రి ఓపిక పట్టు. అందరూ టైం ప్రకారం రెడీ అయ్యారు. చాలా సంతోషం. పొద్దున్నే మీతో తిట్లేందుకని శ్రీకర్ వాళ్ళెక్కడా?
అదిగోండి వస్తున్నారు. ఇద్దరు కొత్తగా పెళ్ళైన జంట్ల ఎంత ముద్దుగా వచ్చారో చూడండి. ఇలాంటి చెత్త మాటలు మాట్లాడొద్దని పదే పదే హెచ్చరిస్తున్నాను. మీ నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది. వేద, అతను మాటలేం పట్టించుకోవద్దు. బయలుదేరదామా శ్రీ? సరే అమ్మా. అమ్మా, చెప్పు నాన్నా. మనం వెళ్ళబోయే శివాలయంలో నా జీవితానికి సంబంధించిన ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నానమ్మా. ముఖ్యమైన విషయమా? అవునమ్మా. అది చెప్పడానికి ఎంత దూరం ఎందుకు? అదేదో ఇక్కడే చెప్తే సరిపోతుంది కదా. కొన్ని విషయాలను నమ్ముకున్న దేవుడి సమక్షంలో చెప్పడం వలన మంచి జరుగుతుంది. అందుకే గుడిలోనే చెప్తాను. అంత లాజిక్ ఉందా? లాజిక్ ఉందో లేదంటే అందులో ఏదైనా మ్యాజిక్ ఉందో? వీడి మాటలు నాకు కూడా ఏదో తేడాగా అనిపిస్తున్నాయి. అదేంటో ఇక్కడే చెప్పమని అడగండి అమ్మమ్మా. గుళ్ళో చెప్పాలి అని నిర్ణయించుకున్నాడు, అక్కడే చెప్తాడు. మీకెందుకు అంత తొందర? నేను చెప్పబోయే విషయం నువ్వు అర్థం చేసుకుంటావని నా నమ్మకం. ఖచ్చితంగా అర్థం చేసుకుంటాను నాన్న. ఇక బయలుదేరదామా? రేపందరం మురారీపురంలోని శివాలయంకి వెళ్తున్నాం కదా. గుడిలో మన పెళ్లి గురించి చెప్పేస్తాను. శివయ్య సన్నిధిలో అవని నా భార్య అని చెప్పేస్తాను. పదండి అయితే, పదండి. శ్రీకర్ అంత బిల్డప్ ఇచ్చాడంటే ఖచ్చితంగా అదేదో షాకింగ్ న్యూస్ అయ్యుంటుంది. ఒక్కో దైవ కార్యం నాడు ఒక్కో ట్విస్ట్ జరుగుతుంది. ఈసారి ఏం జరుగుతుందో చూడాలి. అయ్యా శివయ్య, నీకేమైనా తెలిస్తే నా చెవులో వేయవయ్యా. ఏంటి ఇంకా రావట్లేదా? వస్తున్నాం అత్తయ్య. రండి. ఏంట్రా, టిఫిన్ కూడా చేయకుండా ఏం ఆలోచిస్తున్నావు? అవనే ప్రతిక్షణం గుర్తుకొస్తుంది నాన్న. ఆ అమ్మాయి చదువుకోవాలనుకుంటోంది, కొంత సమయం కావాలన్నారు కదా. ఆ రీజన్ నాకు కరెక్ట్ అనిపించట్లేదమ్మా. ఒకవేళ అమ్మాయి నేను ఇష్టపడలేదా? ఇష్టం లేకపోతే చదువుకుంటుందన్న సాగు చెప్పరు కదా. అబ్బాయి నచ్చలేదు అని చెప్తారు. అది నిజమేనండి. అమ్మాయి అయితే మాకు బాగా నచ్చిందిరా, కానీ ఏం చేస్తాం? మరొకసారి ప్రయత్నం చేస్తే ప్రాపర్ రీజన్ బయటపడొచ్చేమో. మనం వెంట పడుతున్నామని వాళ్ళకు అనిపించినా పర్వాలేదండి. మరొకసారి ఫోన్ చేయండి. ఈరోజు వాళ్ళంతా మురారీపురం అనే పల్లెటూళ్ళలో శివాలయానికి వెళ్తున్నట్టు తెలిసింది. అయితే మనం కూడా వెళ్దాం నాన్న. అసలు కారణం ఏంటో అక్కడే కనుక్కుందాం. అలాంటి ప్లేస్లోనా? మన కొడుకు కంటే మనకేదీ ముఖ్యం కాదండి. వెంటనే వెళ్దామండి. సరే, రెడీ అవు, బయలుదేరతా.
ఆ అభిషేకాలు ఎప్పుడు మొదలవుతాయి పూజారి గారు? సిటీ నుంచి వేదవతి గారు కుటుంబంతో బయలుదేరారమ్మా. వారు రాగానే మొదలవుతాయి. అదిగో వచ్చేశారు. నమస్కారం అమ్మా. నమస్కారం అండి. నమస్కారం అండి. ఊరు క్షేమం పూజారి గారు? అంతా శివయ్య దయ్యా. మీరా కోసమే ఎదురు చూస్తున్నామమ్మా. అమ్మా, మీ చేత్తోనే కార్తీక మాస శివుని అభిషేకాలు మొదలు పెట్టాలి. రండమ్మా. సిస్టరు, ఏంటన్నయ్యా? ప్రతిసారి ఏదో ఒక ప్లాన్తో వచ్చేవాళ్ళం. ఈసారి ఎలాంటి పాచికలు వేయకుండా వచ్చేసాం. మన శత్రువుకి టెన్షన్ ఎక్కడుంటుంది? అవును లావణ్య, ఆ అవనిని మనం ఏదో ఒకటి చెయ్యాలి. ఏదో రూపంలో ఘోర అవమానం జరిగి మన పేర్లు బయటకు రాకపోతే చాలు. మీరెన్ని ప్రయత్నాలు చేసినా చివరికి అడ్డంగా బుక్ అయ్యేది మీరే. అవసరమో చెప్పండి. ఈసారి నేను రిస్క్ తీసుకోదలుచుకోలేదు వదినా. ప్రకృతికే వదిలేస్తున్నాను. అవనికి అవమానం జరగాలని రాసి పెట్టుంటే జరుగుతుంది, లేదంటే అందరం ప్రశాంతంగా ఇంటికి పోదాం. నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? అల వచ్చినప్పుడు తల వంచాలి కదా వదినా. ఇప్పుడు మన పరిస్థితి అలాంటిదే. ఇంకా ఈ విషయం గురించి డిస్కషన్స్ వద్దు. ఏంటి అలా ఉన్నావు? ఏం లేదండి. నువ్వేం టెన్షన్ పడకవని. నా సంకల్పానికి దైవం సాయం అందిస్తుంది. ఏ చోటుకొచ్చినా అత్తయ్య గారిని అందరూ గౌరవిస్తున్నారు. అమ్మవారిని ఆరాధించినట్టు ఆరాధిస్తున్నారు. చాలా గొప్ప విషయం ఇది. ఇంతకాలం అమ్మ గౌరవ మర్యాదలకు భంగం కలుగుతుందనే భయంతోనే మన గురించి చెప్పలేకపోయాను. ఈరోజు మాత్రం చెప్పకుండా ఉండలేను. కార్తీక మాస ఉత్సవం నుండి ఇంటికి బయలుదేరి వెళ్లేలోపు నిజం చెప్పేస్తాను. నువ్వేం టెన్షన్ పడకవని. ఓం నమో భగవతే రుద్రాయ. ఓం నమస్తే రుద్రమన్యవభుతో తగిషభే నమః. నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముతతే నమః. యాతయుషు శివతమా శివం బభూవతే ధనుః. శివాసరవ్యాయాతవతయా నో రుద్రమృళయ. యాతే రుద్ర శివాతనోరఘోరా పాపకాసిని. తయా నస్తను వాచంతమయా గిరిశంత. అందరూ నమస్కారం చేసుకోండి. అమ్మా, ముందుగా మీరు శివయ్యకు పాలాభిషేకం చేయండి. మనసులో మీ కోరికల గురించి స్వామివారికి చెప్పుకుంటూ పాలను సమర్పించండమ్మా. అందమైన రూపం, గుణం కలిగిన అవని నా చిన్న కోడలు కావాలని ఎంతో ఆశపడ్డాను. జాతక విషయం వచ్చేసరికి
ఆ ఆశలన్నీ దూరమైపోయాయి. తొందరగా నా ఇంటికి చిన్న కోడల్ని పంపించు స్వామి. पद्मासनस्थां विकसवदनां पद्मपत्रायताक्षीं प्रेमाभां पीतवस्त्रां करकलितलसत्प्रेम पद्मां वराङ्गीं तच्छन्योरावणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपते दैवी स्वस्तिरस्तु नः श्रीकर ऊर्ध्वं विगातु जन्मो अस्तु त्रिपदे शं चतुष्पदे ॐ शान्ति शान्ति शान्तिः सहस्रशीर्षा पुरुषः सहस्राक्षसहस्रपाः